రైట్ ఇక శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. తెలుగు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. రైట్ భీమవరానికి మనం వెళ్దాం. భీమవరంలో అక్కడ శివాలయాలు ఏ విధంగా ఎటువంటి ప్రత్యేక పూజలు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ పోతురాజు అక్కడ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పోతురాజు, బిందు చూడవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే శైవక్షేత్రాలు ఉన్నాయో చూస్తే కనుక శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తెల్లవారుజాము నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా భక్తులంతా కూడా బారులు తిరిగి కూడా శివని కూడా దర్శించుకునే పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలు ఒకటైనటువంటి సోమారామ క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రానికి సంబంధించి ఆలయ అధికారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఎంతమంది వస్తున్నారు అనుకుంటారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి అసలు? ఓం నమ శివాయ. డి రామకృష్ణరాయ. నేను శ్రీ సోమవారి సేవలో సేవించుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంకు వివిధ దూర ప్రాంతాల నుంచి అనేక వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్నట్టుకు వచ్చి ఉన్నారు. వీరికి మేము సెలవు పందిళ్ళు ఏర్పాటు చేసి వాటి కింద నుంచి 4 క్యూ లైన్లు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఈ లైన్లో వచ్చిన క్యూ భక్తులకి మంచినీళ్ళు, మజ్జిగ, పాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా ఉచిత పులిహార ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా శ్రీ స్వామివారి తెల్లారుజాము నుంచి స్వామివారికి 1 గంటల నుంచి 2 గంటలన్నర వరకు స్వామివారికి నిత్య అభిషేకం జరిగింది. తదనంతరం 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి ఏర్పాటు చేసి ఉన్నాము. 3 గంటల నుంచి సుమారుగా ఇప్పటి వరకు 7,000 మంది వరకు శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. సుమారుగా ఈ సంవత్సరం అయితే 25,000 నుంచి 30,000 వరకు వస్తారని చెప్పి అంచనా వేసి ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. వివిధ డిపార్ట్మెంట్ల వారి సహకారంతో, మున్సిపాలిటీ వారి శాఖతోటి, మళ్ళీ రక్షణ శాఖ, అనేక విధంగా హెల్త్, మెడికల్ క్యాంపు వీళ్ళందరూ సహకారంతో అందరూ వారికి కోఆర్డినేషన్ మీటింగ్ ద్వారా ఆర్డీఓ గారు సూచనలు ఇచ్చి ఉన్నారు. ఆ సూచనల ప్రకారం అందరూ కూడా విధుల్లో పాల్గొని ఉన్నారు. ఆ విధుల ప్రకారంగా ఏ విధమైన భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుని వారికి ఏర్పాట్లు చేసి ఉన్నాము. కావున భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించుకొని శ్రీ స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఇక్కడ పొద్దున 3 గంటల నుంచి దర్శనాలు అందరికీ సౌకర్యంగా, ఇబ్బంది లేకుండా అందరూ బాగా సర్వీస్ చేస్తున్నారు. భక్తులు కంటిన్యూగా ఫ్రీగా దర్శనం చేసుకుంటున్నారు. భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా సర్వీస్ చాలా బాగుంది. స్పష్టం చేసే పరిస్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం సుమారు చూస్తే కనుక 30,000 మంది భక్తులు కూడా వస్తారన్న అంచనాతో కూడా ఏర్పాట్లు చేసాం. ప్రత్యేక క్యూ లైన్లు కానీ భక్తులకు సంబంధించినటువంటి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని చెప్పి అధికారులు చెబుతున్నారు. భక్తులైతే మట్టికి ఉదయం నుంచి కూడా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్వామి నుంచి కూడా దర్శించుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని చెప్పి వారు కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. పవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ పోతురాజు.